హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు జెస్సీ కుకింగ్ రెసిపీస్. ఈరోజు మనం ఎగ్ దోశ వేసుకొని దాంతో కర్రీ చేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 6 గుడ్లు ఇలా ఒక్కొక్కటిగా పగలగొట్టుకుంటూ దోశ వేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా రెండు వైపులా కాల్చుకోవాలండి. ఇలా ఒక్కొక్కటిగా కాల్చుకుంటూ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మళ్ళీ ఇలాగే చేస్తానంటారు. చాలా బాగుంటుంది. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా 4 పెద్ద ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఉల్లిపాయ మగ్గేంత వరకు మూత పెట్టుకోవాలి. సిమ్లోనే ఉంచాలండి. ఇలా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గించుకుందాం. తర్వాత చూడండి, మూత తీసి ఉల్లిపాయ మగ్గిపోయింది. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. వన్ స్పూన్ కారం వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత 2 నిమిషాలు మూత పెట్టుకొని ఉప్పు కారం బాగా పట్టే విధంగా మగ్గించుకుందాం. 2 నిమిషాల తర్వాత మూత తీసి 1 కప్ వాటర్ వేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఒక్కొక్కటిగా ఎగ్ దోశ వేసుకుందాం. వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకుందాం. ఇలా ఉడికించుకోవడం వల్ల గ్రేవీ మొత్తం ఆ దోశకి బాగా పడుతుందండి. చూడండి ఎంత చాలా బాగుందో. అంతేనండి, రెడీ అయిపోయింది కర్రీ. ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. అంతేనండి, కర్రీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చివరిగా కొత్తిమీర కొంచెం వేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం.